దుబాయ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 7 భారతీయులు మృతి చెందారు. 9 మందికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. రహదారి మధ్యలో నిలిచిపోయిన ట్రక్కును వాహనం ఢీకొట్టింది. ప్రమాదంపై దుబాయ్లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఘటనపై భారత రాయబార కార్యాలయం విచారం వ్యక్తం చేసింది. దుబాయ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 7 భారతీయులు మృతి చెందారు. 9 మందికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. రహదారి మధ్యలో నిలిచిపోయిన ట్రక్కును వాహనం ఢీకొట్టింది. ఆ ప్రమాదంపై దుబాయ్లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఘటనపై భారత రాయబార కార్యాలయం విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని వివరాలు అందిస్తారు. కళ, దాదాపు దుబాయ్ లో ఎమిరేట్స్ రోడ్ లో, అంటే ఇది చాలా హైవే రూట్ అయినటువంటి ప్లేస్. ఎమిరేట్స్ రోడ్ లో ఈ రోజు అంటే ఇక్కడ అంటే భారత కాలమాన ప్రకారంగా నిన్న రాత్రి దాదాపు 16 మంది వెళ్తున్నటువంటి ట్రక్ అంటే ఒక సాంకేతిక లోపంతో రోడ్డు మీద ఆగి ఉండడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 7 మంది, అంటే ఇక్కడ ఏడు మంది భారతీయులు మరణించారు. 9 మందికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి అన్నటువంటిది ఇటు దుబాయ్ కి సంబంధించినటువంటిది అధికారిక మీడియా, తర్వాత దుబాయ్ ఎంబసీ, భారతీయ ఎంబసీ అధికారికంగా ప్రకటించడం జరిగింది. దాదాపు ఇటు దుబాయ్ ఎమిరేట్స్ రోడ్డు అన్నది చాలా, అంటే ఇది దాదాపు అటు ఫ్యాక్టరీస్ కి వెళ్లేటటువంటి హైవే రూట్ అన్నటువంటి చెప్పవచ్చు. దాదాపు మనకు అక్కడ కార్మికులుగా పనిచేసేటటువంటి ప్రజలు, అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజలు, ఇక్కడ రెండవ భారతదేశం అని కూడా చెప్పవచ్చు. చాలా మంది కార్మికులు వివిధ రాష్ట్రాల నుంచి వెళ్లి పనిచేస్తుంటారు. ట్రక్ లో అదొక మినీ, అంటే మనకు ఇటు అంతా కూడా ఆటోలు, తర్వాత ఏదైతే వెళ్ళడానికి ఉపయోగించేటటువంటి వాహనాలు, సాధారణ వాహనాలు ఏదైతే ఉంటుందో అక్కడ దాదాపు ఒక మినీ ట్రక్ అన్నటువంటిది ట్రావెల్ కొరకు ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ మనకు అంటే ఏదైతే వెహికల్ ఆగిపోయినటువంటి సమయంలో అక్కడ డ్రైవర్ తగిన జాగ్రత్త తీసుకోకపోవడంతో వెనక నుంచి వచ్చినటువంటి ఒక మినీ బస్ ఢీకొనడంతో ఆ ట్రక్ లో ఉండేటటువంటి దాదాపు 16 మంది తీవ్రమైనటువంటి గాయాలు. అందులో దాదాపు మనకు 7 మృతి చెందారు. 9 మంది అంటే వారి తీవ్రమైనటువంటి గాయాలతో హాస్పిటలైజ్ అయినటువంటిది. దాదాపు అక్కడ ఏదైతే సాంకేతిక లోపంతో ఆగి ఉన్నటువంటి ట్రక్ కు సరైనటువంటి జాగ్రత్తలు, దానికి ఒక ఇండికేషన్స్ ఇవ్వకుండా ఆగిపోవడము, వెనకాల నుంచి ట్రక్ రావడంతో, మినీ బస్ రావడంతో ఈ ప్రమాదం సంభవించింది అన్నది మాత్రము దుబాయ్ మీడియా ప్రకటించినటువంటిది. దాదాపు ఇక్కడ జరిగినటువంటి డ్రైవర్ మిస్టేక్ వల్లనే ఇంత పెద్ద ప్రమాదం సంభవించింది. కానీ భారతీయులు ఏ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అన్నది ఇప్పటి వరకు తెలియలేదు. కానీ అక్కడ ఉండేటటువంటి అంటే దుబాయ్ లో ఉండేటటువంటి చాలా సంఘాల వాళ్ళు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తీసుకుంటున్నారు. మరి కొద్దిసేపట్లో ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అన్నది మాత్రం పూర్తిగా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కళ.